సమాజంలో నిరాదరణకు గురవుతున్న దివ్యాంగులకు దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, వనమాడి మోహన్ వర్మలు పేర్కొన్నారు. కాకినాడ వాఫ్ రోడ్ లో గల పెగోడ నగరపాలక సంస్థ పాఠశాలలో దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిల్స్, ఆర్టిఫిషియల్ లిమ్స్, కాల్పర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్టీ సోము స్వాతి స్వాగతం పలికారు. ట్రస్ట్ ట్రస్టీ రాజ్ కుమార్ అధ్యక్షత వహించగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మ విశిష్ట అతిథిగా, డివైఈఓ సత్యనారాయణ, ఎంఈఓ సుబ్బారావులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు జ్యోతుల నవీన్ కుమార్, వనమాడి మోహన్ వర్మ మాట్లాడుతూ చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు, వారి కళ్లల్లో ఆనందం, వారి మొహంలో చిరునవ్వును చూసేందుకు దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారికి చేయూతను అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు జ్యోతుల నవీన్ కుమార్, వనమాడి మోహన్ వర్మలను ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ట్రస్టీలు రాజ్ కుమార్, స్వాతి దంపతులు అతిథులు నవీన్ కుమార్, మోహన వర్మలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు అవయవ ఇల్లు ఇవ్వడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక మనిషికి అన్న అవయవాలు కూడా ఉండి ఏదో చిన్న దెబ్బ తగిలితేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ పాపం వాళ్ళ మెంటల్ కానీ లేకపోతే వేరే అవయవాలు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితిని మనం ఆదుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. అటువంటి పరిస్థితి సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మోహన్ కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన మేము ముందుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కానీ మా విధంగా కానీ ఏ అవసరమైనా సరే మేము అడగమని చెప్పాం. ఖచ్చితంగా వాటిని తీర్చడానికి మేము ముందుంటామని తెలియజేస్తుంది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా చేదోడు వాదోడుగా నిల్చున్నప్పుడే సమాజంలో మనకి ఒక 36 వార్డులో ఉన్నటువంటి పగోడా స్కూల్లో బవిత స్కూల్లో ఫిజికల్లీ డిజేబుల్ స్టూడెంట్స్ ఉన్నారు. వారందరికీ కూడా శ్రీ దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 8 మంది స్టూడెంట్స్కి క్యాలిపర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులైనటువంటి జ్యోతి నవీన్ గారు రావడం జరిగింది. ఏదైతే పిల్లలకు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళు కేవలం ఇంగ్లీష్లోనే కాకుండా ఆవిడకి స్పీచ్ ఎయిడ్ కూడా ఇవ్వడానికి దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ స్వాతి గారు ఆవిడే వాళ్ళ కోసం అమౌంట్ నెలకు 15,000 టీచర్స్ స్పెండ్ చేసి స్పీచ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నవీన్ గారు చెప్పినట్టు ప్రభుత్వం తరఫు నుంచి కానీ మా తరఫు నుంచి కానీ అలాగే ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ట్రస్ట్ తరఫు నుంచి కూడా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ముందుండి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మాకు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు టీచింగ్ స్టాఫ్ వారికి అలాగే ట్రస్ట్ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలాంటి హెల్ప్ కావాలన్నా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా మేము ముందుంటాము. మీకు ఏమైనా చిన్న ఇబ్బంది ఉన్నా ఇక్కడ టీచర్లకు కానీ మీ ఎంఈఓ గారికి కానీ ఇంటిమేట్ చేస్తే ఖచ్చితంగా నాకు చెప్పడం జరుగుతుంది. ఇమీడియట్గా కాకపోయినా 1 వీక్లో ఖచ్చితంగా 1 వీక్లో మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది నా దగ్గర నుంచి. మెడికల్గా ఏం కావాలన్నా 2 స్ట్రీట్స్ వెనకాలే మన ఆఫీసు. మీరు అక్కడికి వచ్చి ఇలా బవితా సెంటర్ అని చెప్పినా కూడా మీకు ఖచ్చితంగా మెడికల్ వైజ్ 24/7 మేము మెడిసిన్స్ ప్రొవైడ్ చేయగలం. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది అని గుర్తుపెట్టుకోండి చాలు. ఈరోజు ప్రోగ్రామ్కి సార్ మీకు చాలా ప్రోటోకాల్ ఉంది, చాలా బిజీగా ఉన్నారు. కానీ నన్ను అంటే మీ ఫాదర్ తోటి మా ఫాదర్కి ఉన్న రిలేషన్కి అన్నీ గుర్తుపెట్టుకుని ఇద్దరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.